క్రీస్తునందు ప్రియమైన వారలారా, మరోసారి వాక్య భాగాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా. ఈరోజు చాలా ప్రాముఖ్యమైన అంశాన్ని ధ్యానం చేస్తున్నాం. జాగ్రత్తగా వినాలని మనవి చేస్తున్నాను. ఎవరైనా పరధ్యానంలో ఉంటే వాక్యం అర్థం కాదు. ఎందుకంటే దేవుని దగ్గర హృదయాన్ని ఆయనకు అప్పగిస్తేనే అర్థమయ్యేది. చాలా కష్టం దేవుని వాక్యం. అలాంటిది పరధ్యానంలో ఉంటే ఏమీ అర్థం కాదు. అందుకే మనము ఇలా ఉండిపోతూ ఉన్నాం. కనుక వాక్యాన్ని జాగ్రత్తగా వినాలని మనవి చేస్తున్నాను. ఈరోజు ఒక ఇద్దరి దేవుని విశ్వాసుల యొక్క సంభాషణ గురించి ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ వాక్యాన్ని బట్టి ఇద్దరు ప్రాముఖ్యమైన బైబిల్ పండితులు, వాళ్ళు విశ్వాసులే కానీ బైబిల్ పండితులు, వారి గురించి జరిగిన సంభాషణ గురించి మనము ధ్యానం చేయబోతున్నాం. ఈరోజు అసలు అంశం ఏంటంటే ప్రభు దినం అని ఇక్కడ రాయబడింది కదా. ఈ ప్రభు దినము విశ్రాంతి దినమా, ఆదివారమా? లేఖనాల్లో తెలుసుకుందాం. సొంత మాటలు కాదు, లేఖనాల్లో ఏంటని తెలుసుకుందాం. చాలామంది ఇక్కడ నానా విధాలుగా అపోహలు కలిగి ఉన్నారు ప్రపంచంలో. ఈరోజు వాక్యం నుంచి మనం ధ్యానం చేద్దాం. ఒక వ్యక్తి కువైట్లో మైకేల్ ఫెడ్రిన్, ఆయన పేరు మైకేల్ ఫెడ్రిన్ అనేటువంటి వ్యక్తి, కువైట్లో ఆయన ఒక కంప్యూటరు షోరూమ్ని ఆయన తెరిచాడు. కంప్యూటర్స్ అమ్మేవాడు. ఆ పాశ్చాత్య దేశాల్లో అందరి కంప్యూటర్స్ ఉంటాయి. ఆయన కంప్యూటర్ షోరూమ్ తెరిచాడు. అయితే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అంటే అమెరికా నుంచి, యుఎస్ఏ నుంచి ఫ్రాంక్ అనే వ్యక్తి, అతని దగ్గర మంచి కంప్యూటర్స్ ఉన్నాయని చెప్పని ఆయన అక్కడికి వెళ్ళాడు. 2-3 సార్లు వెళ్ళాడు. ఆయనకి శనివారమే కుదురుతుంది ఈ ఫ్రాంక్ అనే వ్యక్తి వెళ్ళడానికి. శనివారం వెళ్తున్నాడు. అంత దూరం పోతే షాప్ క్లోజ్ చేసి ఉంటుంది. ఈ ఫ్రాంక్ గారికి అర్థం కాల. సరే, ఒకరోజు ఆయన తరస్సుపడ్డాడు, మైకేల్ ఫెడ్రిన్ గారు. ఆయన అడిగాడు, ఏందండి నేను ప్రతి శనివారం వస్తున్నా, నువ్వేం షాప్ మూసేస్తున్నావు, ఏంటి కారణం అని అడిగితే అప్పుడు ఫెడ్రిన్ గారు చెప్పారు, అయ్యా విశ్రాంతి దినాన ఏమీ అమ్మకూడదు, కొనకూడదు, వ్యాపారం చేయకూడదు, కనుక ఏ పని చేయకూడదని దేవుడు చెప్పాడు కాబట్టి ఆ విశ్రాంతి దినాన నేను షాపు తెరవను అని ఫెడ్రిన్ గారు అన్నారు. ఎవరితో? మైకేల్ గారితో. ఇప్పుడు ఈ మైకేల్ గారు ఆయన ఒక ప్రశ్న అడగాలనుకున్నాడు. ఏంటిది శనివారం విశ్రాంతి అంటాడు అతను, ఆ రోజు షాప్ తెరవకూడదు అంటాడు, వ్యాపారం చేయకూడదు అంటాడు అని మనసులో అనుకున్నాడు. అనుకొని సరే చిన్నగా సంభాషణ ప్రారంభమైంది ఇద్దరి మధ్య. ఏమండి ఈరోజు విశ్రాంతి దినం ఏంటి, ఆ రోజు పని చేయకూడదా, క్రొత్త నిబంధనలో ఇట్లాంటి ఆజ్ఞలు ఏమన్నా ఉన్నాయా, ఇట్లాంటి కట్టడలు ఏమన్నా ఉన్నాయా అని ప్రారంభించాడు ఫ్రాంక్ గారు. అప్పుడు అన్నాడు, క్రొత్త నిబంధనలో ప్రత్యేకంగా దినాలకు సమయం లేదండి, దినాలని సమయాలను ఆచరించదని పౌలు గారు చెప్పారు, కాబట్టి అవి ఏమి లేవు, ఏ రోజైనా చేసుకోవచ్చు అని చెప్పని అన్నాడు. అయితే దినాలకి ప్రాధాన్యత లేదంటారా అని ఈ ఫెడ్రిన్ గారు అడిగారు. మైకేల్ ఫెడ్రిన్ అంటే అవును, ఏదైనా మనం చేసుకోవచ్చు, అదేం పెద్ద సమస్య కాదు అని ఈయన అన్నాడు. ఎవరు? ఫ్రాంక్ గారు. అప్పుడు ఈ వాక్యాన్ని చదివి చూపించాడు. ఎవరికి? ఫెడ్రిన్ గారికి, ఫ్రాంక్ గారికి ఫెడ్రిన్ గారు. ఏ వాక్యం అంటే యోహాను సువార్త ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా అని ఇక్కడ ఆగాడు. బ్రదర్ ఫ్రాంక్ గారు, నువ్వు ఏ దినమైనా వ్యాపారం చేసుకోవచ్చు అన్నావు కదా, మరి దేవునికి ఒక దినం లేదంటున్నావు కదా, మరి క్రొత్త నిబంధనలు ఏమి లేవు అంటున్నావు, మరి ప్రకటన క్రొత్త నిబంధన పాత నిబంధన అడిగాడు. క్రొత్త నిబంధన అన్నాడు. మరి ఇక్కడ
ప్రభు దినమందు నేను ఆత్మవశుని ఉన్నానని యోహాను గారు అన్నారు. అంటే ప్రభువుకి ఒక దినం ఉంది, ఆ దినమందు నేను ఆత్మవశుని అన్నాడు. మరి ప్రభువుకి దినం లేకపోతే ఈ మాట యోహాను గారికి మతి తప్పేమని రాశాడా, లేక తెలివి తక్కువగా ఉండేమని రాశాడా? పరమజ్ఞాని అని ప్రభువే చెప్పాడు. ఎవరి గురించి? యోహాను గారి గురించి. అంత పరమజ్ఞాని యోహాను గారు మతి లేకుండా ఏమని రాశాడు ఈ మాట ప్రభు దినమని, ఆయన కుదిరాన్ని అప్పగించాడంటే అప్పుడు ఈయన ఫెడ్రిన్ గారు ఆలోచన చేయడం ప్రారంభించాడు. ఫ్రాంక్ గారు, నిజమే కదా, అలా రాసి ఉండకూడదు, బైబిల్లో ఏది మనం తీసేయకూడదు, ఇలా రాశాడు కాబట్టి అవునవును ప్రభు ఒక దినం ఉంది, నిజమే, వాస్తవమే, ప్రభు దినం అంటే ఉంది అని ఒప్పుకున్నాడు. ముందేమన్నాడు? ప్రత్యేకమైన దినం అంటే ఏముండలేదు, ఏదేమైనా ఒకటే అన్నాడు. మళ్ళీ ఈయన ఈ మాట చెప్పుకొని కొంతసేపటికి ఓకే ఉంది ప్రభు ఒక దినం అన్నాడు. అయితే ప్రభు దినం ఉంది కానీ అది ఆదివారం అన్నాడు. ఎవరు? ఫ్రాంక్ గారు. నువ్వు ఒప్పుకుంటా ప్రభు ఒక దినం ఉంది కానీ ప్రభు దినము ఆదివారం, నువ్వు అన్నట్టుగా విశ్రాంతి దినం కాదు, శనివారం కాదు అన్నాడు ఫ్రాంక్ గారు. సరే, ఎందుకు అలా అంటున్నావు అంటే ఆయన పునరుద్ధరణ అయ్యాడు కాబట్టి, పునరుద్ధరణ దినం ఆదివారం కాబట్టి అది ప్రభు దినం అన్నాడు. సరే, ప్రభువు రక్షణ గురించి ప్రణాళికలో మూడు రోజులు ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? శుక్రవారం, శనివారం, ఆదివారం. శుక్రవారం ఆయన సిలువ వేయబడ్డాడు, మరణించాడు. శనివారం సమాధిలో విశ్రాంతి తీసుకున్నాడు. ఆదివారము పునరుద్ధరణయ్యాడు. ఇప్పుడు ప్రభు దినము పునరుద్ధరణ దినమే ఎందుకు అవ్వాలి? సిలువ వేసిన దినం ఎందుకు కాకూడదు? లేకపోతే సమాధిలో విశ్రాంతి తీసుకున్న దినం ఎందుకు కాకూడదు? పునరుద్ధరణ దినం ఎందుకు కావాలి అని ఈ ఫెడ్రిన్ గారు ప్రశ్నించాడు. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? జాగ్రత్తగానండి. వాళ్ళిద్దరు సంభాషణ ఇది. ప్రభు దినము నువ్వు ఆయన లేచాడు కాబట్టి పునరుద్ధరణ దినం అంటున్నావే, అది ఎందుకు కావాలి, ఈ రెండు ఎందుకు కాకూడదు అని అంటే ఏమన్నా నిదర్శనాలు ఉన్నాయా, ఏమన్నా రుజువులు ఉన్నాయా బైబిల్ నీకేమన్నా అని అంటే ఆయన ఒక అరగంట సేపు ఫ్రాంక్ గారు బైబిల్ తిరిగేశాడంట. తిరిగేసి అరగంట తిరిగేశాడు. ఒక రెఫరెన్స్ కూడా దొరకలే ఆయనకి. ఏందండి ప్రయత్నం చేస్తున్నామంటే, చూస్తున్నానంటే మీకు దొరకదండి, మీరు ఒక రెఫరెన్స్ చూపించినా నేను బాధ్యుని అవుతాను. కాదు, లేదు. అయితే నేను మీకు ప్రభుదినం ఏంటో క్లియర్గా బైబిల్ నుంచి మీకు చూపిస్తే మీరేమంటారు అనగానే బైబిల్లో చూపించాడంట. ఇద్దరు విశ్వాసులే, ఇద్దరు బైబిల్ చదివిన వాళ్ళే అని వచ్చింది. అప్పుడు చెప్పాడట ఈయన, ముందు ఒక నిదర్శనం తెలియాలి, ఒక రుజువు తెలియాలి. ఏంటంటే ఏదైనా ఒక విషయము బైబిల్లో ఉంది, 2-3 సాక్షులు నిర్ధారిస్తే తప్ప దాన్ని స్థిరమని నమ్మకూడదని ప్రభు చెప్పాడు, దేవుడే చెప్పాడు ఈ మాటలో. ఏదైనా ఒక విషయము ఒక వ్యక్తి చెప్తే దాన్ని నమ్మకూడదు, 2-3 సాక్షులు ఉండాలి. ఇప్పుడు కోర్టులో ఏం చేస్తారు? కోర్టు వారు నేరము ఆరోపిస్తే ఆ నేరారోపణని 2-3 సాక్షులు పిలిపిస్తారు. సాక్షులు కానీ ఓకే అంటే జడ్జి దాన్ని ఓకే అంటాడు, లేకపోతే కొట్టేస్తారు కేసుని. 2-3 సాక్షులు ఉండాలి. కనుక ఏం చెప్పాడు? అయ్యా, నేను చెప్పే మాటలు ఒకవేళ నువ్వు ఏదో ఒక మాట చెప్పి నేను మెప్పించడానికి కాదు, 2-3 సాక్షులు ప్రభు చెప్పాడు, ఆ విధంగా నిరూపిస్తాను నీకని చెప్పానంటే ఈయన ఆసక్తిగా విందామన్నాడు. అప్పుడు ద్వితీయోపదేశకాండము 19వ అధ్యాయము తీయండి బైబిల్. ద్వితీయోపదేశకాండము 19వ అధ్యాయము 15వ అధ్యాయంలో పార్ట్ బి 2వ భాగం. ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయము 15వ వచనం. 2 సాక్షుల మాట మీదనైనను 3 సాక్షుల మాట మీదనైనను ప్రతి సంగతి స్థిరపరచబడును. అర్థమవుతుందా? ఏదైనా ఒక మాట స్థిరమవ్వాలంటే, స్థిరపరచాలంటే 2 లేక 3 సాక్షులు ఉండాలి. అంతేకాని ఒక ఆయన వచ్చి నేను చూశాను, అతను తప్పు చేశాడు, తను చంపాడంటే ఒప్పుకోరు. 2 కానీ 3 కానీ సాక్షులు ఉండాలి. అదేవిధంగా నేను
దేవుడు ఒక దినాన్ని ఏర్పాటు చేస్తున్నాడు, అది విశ్రాంతి దినమని మీకు నిరూపించడానికి బైబిల్ నుంచి ఒక 3 నిదర్శనాలు చూపిస్తాను అని అతను అన్నప్పుడు ఏది చూపించన్నాడు. ఇక ఈయన చూపించడం ప్రారంభించాడు. మొట్టమొదటి నిదర్శనం ఏంటంటే నిర్గమకాండము 20వ అధ్యాయము 10వ వచనం. ఎవరెవరి మధ్య అక్కడ సంభాషణ జరుగుతుంది ఏమ్మా? మైకేల్ ఫెడ్రిన్ మరియు ఫ్రాంక్, వీళ్ళిద్దరి మధ్య సంభాషణ జరుగుతుంది. ఇప్పుడు ఫ్రాంక్ గారు క్వశ్చన్ చేశారు, ఇప్పుడు ఫెడ్రిన్ గారు ఆయనకి సమాధానం ఇస్తున్నాడు. నిర్గమకాండము 20వ అధ్యాయము 10వ వచనం. 7వ దినము మీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 7వ దినము మీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము అంటే మీనింగ్ చెప్పండి మీరు. ఆ దినం ఎవరిది? యెహోవాది, దేవుంది. దేవునికంటూ ఒక దినం ఉందంటే ఉంది. ప్రభు దినం ఏదంటే మనం ఎలా రుజువు చేయాలంటే ప్రభువుకు ఒక దినం ఉంది. దేవుడైన యెహోవా దినం, అది ఏ మనిషి దినం కాదు, అది ఏ మనిషి దినం కాదు, బైబిల్ ఉన్నమాట ఇది. నీ దేవుడైన యెహోవా చదవమా. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి. ఎవరిదా విశ్రాంతి దినము? యెహోవాది, దేవుని దినం. అది 7th డే వాళ్ళదో, 8th డే వాళ్ళదో, 9th డే వాళ్ళదో కాదు, ఇది దేవుంది. అది దేవుని దినాన్ని గురించి చెప్తున్నాడు ఇక్కడ. ప్రభు దినమున నేను ఆత్మవశునై ఉండగా అంటే ప్రభు యొక్క దినం ఏంటంటే ఇదిగో ఆయనకు ఒక దినం ఉంది. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము, దేవుని దినము 7వ దినము. ఇప్పుడు 7వ దినం ఏది చెప్పండి? శనివారం. నీకు ఇష్టం ఉన్న క్యాలెండర్ మార్చినా నువ్వు కొన్ని క్యాలెండర్ వస్తున్నాయి. ఇప్పుడు క్యాలెండర్ మార్చినా నువ్వు ఇష్టానుసారంగా నువ్వు పేర్లు పెట్టుకున్నా ప్రపంచమంతటా చాలామంది ఏది 7వ దినం విశ్రాంతి దినము, శనివారం. కనుక 7వ దినం ఎవరి దినమమ్మా? యెహోవా దినము అని ఒక రుజువు చూపించాడు. ఈయనకు అర్థం కాల, ఒరే బైబిల్లో ఏముంది దినమని ఉందా? ఆయన చదివాడు ఈయన. కానీ అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, 2 కొరింథీ 4వ అధ్యాయం 4వ వచనం. 2 కొరింథీ 4వ అధ్యాయం 4వ వచనం. బైబిల్ని దేవుని వాక్యంగా దేవుడు మాట్లాడుతుంటే దాన్ని ఎంతో భక్తితో విశ్వాసంతో స్వీకరించండి. దేవుని వాక్యం చెప్తున్నా ఈ పాస్టర్ గారు ఏదో చెప్తుంటాడులే, నన్ను పక్కన పెట్టండి, మీరు వాక్యం చూడండి. బైబిల్లో ఉంటే నమ్మండి, బైబిల్ లేకపోతే తిరస్కరించండి. 2 కొరింథీ 4:4 అమ్మా. దేవుని స్వరూపం బాగా అర్థం చేసుకోండి. గతంలో కూడా చెప్పాను నేను. దేవుడు అంటే ఎవరమ్మా? వాక్యము. దేవుని స్వరూపము అంటే దేవుని స్వరూపి అయి ఉన్న ఆయన స్వరూపమా. చూడండి, దేవుని స్వరూపం అంటే ఏంటి? క్రీస్తు. దేవునికి ఒక రూపం ఉంటే ఆ రూపం క్రీస్తు. క్రీస్తు మహిమ అంటే మంచితనము. మహిమను కనపరచని చూపించు. సువార్త అంటే ఏంటి? ఈ వాక్యమేమో. సువార్త ప్రకాశం అంటే వెలుగు. సువార్త వెలుగు. వారికి అంటే వెలుగు వారికి కలగకుండా ఉండు నిమిత్తం, ప్రకాశించకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత ఎవరైనా సాతానుడు. యుగ సంబంధం దేవత. అవిశ్వాసులైన వారు, అవిశ్వాసులు అంటే ఎవరు? విశ్వాసం కాని అంటే వాక్యం నమ్మని వారు. దేవుడు వాక్యం నమ్మే వాళ్ళు విశ్వాసులు, వాక్యం నమ్మని అవిశ్వాసులు. అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకి గుడ్డితనము కలుగు చేయొచ్చు. చూసారా, అది సంగతి. వాక్యమును దేవుడు కనుక వాక్యంలో ఉంటే నమ్మాలి. వాక్యం నమ్మని వారు ఎవరంటే వారు మనోనేత్రాలకి గుడ్డితనం కలిగిన అవిశ్వాసులని నమ్మాలి. గుర్తుపెట్టుకోండి, నేను చెప్పే మాట నమ్మకూడదు. నీ బైబిల్లో ఉన్న వాక్యం ఉంటే నమ్మాలి. నువ్వు వాక్యం నమ్మనంటే ఇంకా దేవుని నమ్మట్లా. నువ్వేదో పాట పాడుకుంటున్నావు, ప్రార్థన చేసుకుంటున్నావు, వాక్యం బోధిస్తున్నావు, కానీ నువ్వు దేవుణ్ణి నమ్మట్లా. ఎందుకో వస్తున్నావు, ఎందుకో పోతున్నావు, ఎందుకో నీ ఇష్టం. నేను ఎందుకో బోధిస్తున్నా. వాక్యం నమ్మకపోతే వాక్యం నమ్మాలి. ఇప్పుడు చెప్పాడు, మొదటి వచనం చెప్పాడమ్మా. నిర్గమకాండము 20వ అధ్యాయము 10వ వచనం. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. ఆయనకి ఏమని చూపించాలి? ఫ్రాంక్ గారికి
విశ్రాంతి దినము దేవుని దినం అని చూపించాలి. దేవునికి ఒక దినం ఉందా, ప్రభు దినం అంటే దేవుని దినం అంటే ఆయనకు ఉందా అని చెప్పని ఆయన రుజువు చూపించాలి. ఇక్కడ రుజువు ఉందా? విశ్రాంతి దినము దేవుడు యెహోవాకి ఆయన దినం, అది ఒకటి. రెండవది యెషయా గ్రంథము 58వ అధ్యాయము 58వ అధ్యాయము 13వ వచనం. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుని యెడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించిన ఎడల నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారం చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల. ఇక్కడ ఆగండి. ఇక్కడ నా విశ్రాంతి దినమున అన్నాడు. ఎవరు చెప్పాడు ఈ మాట? దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఏమన్నాడు? నా విశ్రాంతి దినము అంటే ఎవరిది? ఇప్పుడు నువ్వేమంటావు? నేనైతే దేవుని అంటున్నా, మరి నువ్వేమంటావు? ఈ విశ్రాంతి దేవుని రాసి ఉంది, నా విశ్రాంతి అన్నాడు, నేను దేవుని అంటున్నాను, మరి నువ్వేమంటావు? నువ్వు అనకపోయినంత మాత్రాన, నువ్వు ఒప్పుకోపోయినంత మాత్రం అది మారదు. నువ్వు ఒప్పుకోపోయినంత మాత్రం అది మారదు. దేవుందే. నువ్వు ఒప్పుకుంటేనో, నీకు ఇష్టం ఉంటేనో, నీకు అనుకూలంగా ఉంటేనో ఆయన దాన్ని అంగీకరించడు. దేవుడు చెప్పాడు, నా విశ్రాంతి దినమునా. ఎవరితో విశ్రాంతి దినము? దేవుంది. నీకు ఇష్టం లేకపోతే ఆయన భయపడ్డా నీ కోసం. అబ్బా ఆ అమ్మాయికి ఇష్టం లేదు, నేను మార్చుకోవాలి. ఆయన మార్చుకోడు. మారని దేవుడు ఆయన మారడు. నువ్వు మారాలి తప్ప, నేను మారాలి తప్ప ఆయన మారడు. ఆయన సత్యవంతుడు, యథార్థవంతుడు, పరిశుద్ధుడు, ఆయన మహనీయుడు. ఆయన మారడు. ఆయన మారని దేవుడు. కనుక నా విశ్రాంతి దినమున నువ్వు వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుని యెడల అన్నాడు. విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు. ఎలా దాన్ని మనం ఊహించాలి? యెహోవాకు ప్రతిష్ఠించిన దినం అది. నాకో నీకో 7th డే వాళ్ళకు 8th డే వాళ్ళకు కాదు. కొంచెం జ్ఞానం పెట్టి ఆలోచన చేయాలి వాక్యాన్ని. 7th డే వాళ్ళది కాదు ఇది. ఎవరిది? విశ్రాంతి దినం దేవుందండి. దేవుని దినం ఇది. నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీ ఊరకుని యెడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు. యెహోవాకు ప్రతిష్ఠించుకున్న దినం ఇది. మా నాన్న దీన్ని ఫైలే తీసుకురాలా, మా జేజాన్ ఫైలే తీసుకురాలా. యెహోవా దినం ఇది. ఆయన ప్రతిష్ఠించుకున్నాడు ఈ దినాన్ని. నువ్వెవరు కాదంటానికి, నేనెవరు కాదంటానికి. కనుక రెండవ భాగం చూపించాడు ఆయనకి. ఎవరికి? మైకేల్ ఫెడ్రిన్ గారు ఫ్రాంక్ గారికి రుజువులు చూపిస్తూ ఉన్నాడు ఆయన నమ్మకపోతే. ఇప్పుడు ఎన్ని రుజువులు వచ్చాయి? 2. ఏమని వచ్చాయి 2 రుజువులు? విశ్రాంతి దినము యెహోవాదని, యెహోవా నా విశ్రాంతి దినం అని అంటున్నాడు. 2 వచ్చినాయి. ఇప్పుడు 3వది చూద్దాం. 3వది మత్తయి సువార్త. ఇప్పుడు దాకా ఒకవేళ ఆయన ఫ్రాంక్ గారు అనుకొని ఉండొచ్చు, నువ్వు నేను కూడా అనుకోవచ్చు. నేను చెప్పామే పాత నిబంధన క్రొత్త నిబంధన. ఆ నిబంధన రెండు భాగాలు చేసి అంటే ఏంటమ్మా? 2 నిబంధనలు అంటే ఏంటి? ఒడంబడిక. దేని గురించి అది? రక్షణ గురించి. గొర్రె మేకల రక్తం ద్వారా రక్షణ పాత నిబంధనలో. ఇక్కడేమో క్రీస్తు ఆయన స్వరక్తం ద్వారా రక్షణ చెప్పాడు. ఆ రక్తం తప్ప నిబంధన పుస్తకం కాదు. గుర్తుపెట్టుకోండి. చాలామంది తక్కువ ఉంటుంది కదా, వాళ్ళు ఏమంటారంటే పుస్తకాలని
39 పుస్తకాలు పాత నిబంధనని, ఈ 27 పుస్తకాలు కొత్త నిబంధన కాదు. నిబంధన అంటే ఒడంబడిక, ఏ ఒప్పందము? గొర్రె మేకల రక్తం ద్వారా మీ పాపాలు క్షమిస్తానని చెప్పాడు. ఈ కొత్తగా నిబంధన ఏంటి? నా రక్తం ద్వారా నిన్ను విమోచిస్తానని చెప్పాడు. అది జరిగిపోయింది. అంతేకాని విశ్రాంతి దినం కాదని, పుస్తకాలు కాదని గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇక్కడ అలాంటి ఆ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు దాకిన ద్వితీయోపదేశకాండంలో, నిర్గమకాండంలో, యెషయాకాండంలో చూపించాడు, కానీ కొత్త నిబంధనలో ఉందా అని ప్రభుత్వం లేకపోవాలా. ప్రభు దినము నాది అంటానికి, విశ్రాంతి నాది అంటానికి కొత్త నిబంధన ఉందా అని చెప్పని అంటే, అందుకే ప్రభు వారు ఇలాంటి వాళ్ళు ఉంటారని ముందుగా తెలిసే ఆయన రుజువులు పెట్టాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 8వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయము. కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడు. ఆగండి. కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినానికి ప్రభువై ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, మనుష్య కుమారుడు అంటే ఎవరమ్మా? యేసుక్రీస్తు ప్రభువారు మనుష్య కుమారుడు అంటే. ఆయన విశ్రాంతి దినానికి ప్రభువై ఉన్నాడు. ఆ దినానికి ఆయన ప్రభువై ఉన్నాడు. ఇప్పుడు ఆయన దినం ఏది? ఇప్పుడు ఈ మొబైల్ ఫోన్కి యజమాని నేను. నా మొబైల్ ఫోన్ ఏది? అదే కదా. ఈ మైక్కి యజమాని ఈమె. ఇప్పుడు ఆ మైక్ ఏది? ఇదే కదా. అలాగే విశ్రాంతి దినానికి మనిషి కుమారుడు యేసు ప్రభు వారు ప్రభు అయి ఉన్నాడు. మరి ఆయన దినం ఏది? విశ్రాంతి దినము ఆయనదని చెప్పని, నా దినమని యేసు ప్రభు చెప్తుంటే, దాన్ని పక్కన పెట్టి ఇంకో దినాన్ని తీసుకొచ్చి పోనీ ఆదివారము ప్రభు దినం అనటానికి రుజువు ఏమన్నా ఉందా? ఎక్కడ ఉందా? నా దినమని ఎక్కడ చెప్పాడు దేవుడు? బైబిల్లో ఏమన్నా రుజువులు ఉన్నాయా? వెతకండి. ఇప్పటి నుంచి ఒక్కటి తీసుకురండి. ఈయన్ని వాదిద్దాం మనం వెళ్ళి. ఈయన్ని పిలిపించి, మైకేల్ ఫెడ్రిన్ గారిని పిలిపించి, రావాయని పెట్టా సవాల్ చేసి మేము దొరికింది అక్కడ చెప్పి చూపిద్దాం ఏదైనా ఒకటి ఉంటే. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యము సత్యము. వాక్యంతో ఏమి కలపకూడదు, ఏమీ తీసివేయకూడదు. కలిపినా తీసివేసినా పరలోకం లేదు. గుర్తుపెట్టుకోండి. పరలోకం లేని కాడకి ఇదంతా అవసరమా? ఈ చర్చిలు అవసరమా? ఈ ప్రార్థనలు అవసరమా? ఈ కోటాలు అవసరమా? ఈ తత్వంగం అంతా అవసరమా? పరలోకం లేని కాడికి పరలోకం ముఖ్యం కదా. సో పరలోకం పోవాలంటే వాక్యంలో దేన్ని తీసివేయకూడదు, దేన్ని కలపకూడదు అని వాక్యమే చదివిస్తూ ఉంది. నువ్వు కలుపుతావో తీసివేస్తావో నీ విఘ్నికి వదిలేశాడు దేవుడు, నా విఘ్నికి వదిలేశాడు. కాబట్టి ఎప్పుడు కూడా ఇక్కడ చెప్పండి, ఇప్పుడు ఈ 3 కాదు, కానీ ఇలా చదువుకుంటూ పోతే 30 వాక్యాల కంటే ఎక్కువ ఉన్నాయి బైబిల్లో. వీటి గురించి మనం చూస్తే విశ్రాంతి దినము, యెహోవా దినం అని చెప్పడానికి 30 వాక్యాల కంటే ఎక్కువ ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. అప్పుడు ఫెడ్రిన్ గారికి చెప్పాడు, ఫ్రాంక్ గారు అన్నాడు, అయ్యా 100కి 100 పాళ్ళు విశ్రాంతి దినము ప్రభు దినము నేను ఒప్పుకుంటున్నానని చెప్పని ఆయన ఆ రోజు తీర్మానం చేసుకొని, ఈరోజు నుంచి నేను ప్రభు దినాన్ని ఆరాధిస్తానని చెప్పని తీర్మానం చేసుకొని వెళ్ళినట్లుగా ఆ యొక్క గ్రంథకర్త చెప్పాడు. గమనించండి, ఎప్పుడైనా నీ దృష్టికి నువ్వు చేస్తున్నది తప్పుడు మార్గమని పరిశుద్ధాత్మను తెలియజేస్తే వెంటనే దాన్ని విడిచి పశ్చాత్తాపడటం ప్రభు కోరేది. నీతిమంతుడు లేడు, ఒక్కడ కూడా లేడు, అందరం పాపులమే. అందరూ పాపులమై ఉండి దేవుడిని గురించి మహిమను పొందలేకపోతున్నాం. కాబట్టి పాపులమైన మనము ప్రభు యొక్క వాక్యం ద్వారా ప్రభువు చెప్పిన ఆజ్ఞను మనం అంగీకరించి మన దోషాన్ని కడిగి వేసుకొని పరిశుద్ధపరచబడాలి. నువ్వెన్ని చేసినా ఆయన ఆజ్ఞకు లోపడకపోతే రక్షణ లేదు. అందుకే ప్రభు చెప్పాడు, ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతివాడు చారడో. నువ్వు ప్రభువా ప్రభు అని మొత్తుకో, నువ్వు మైకులు పెట్టు, మీటింగులు పెట్టు, ఏమన్నా చెయ్యి, పరలోకం లేదు. దాని తండ్రి చిత్త ప్రకారం అంటే తండ్రి చిత్తం ఏంటి? వాక్యము. వాక్యానుసారంగా జీవిస్తేనే పరలోకం.
నేను వాక్యం బోధించినా సరే, నేను మేకులు పెట్టి కేకలు వేసినా సరే, నేనేం చేసినా సరే, అయ్యా నేను కేకలు వేయలేదా, అయ్యా నేను అరవలేదా, నేను గొంతు దించుకో అడగడు ఆయన. ఎందుకు చేసేవారు అయ్యని అంటాడు ఆయన. నేనేం చెప్పాను? నా తండ్రి చిత్తమైన వాక్య ప్రకారం జీవించమని చెప్పానా? జీవించావా నువ్వు అంటే నా సమాధానం ఏంటి? నీ సమాధానం ఏంటి? కనుక ఇక్కడ ప్రభు దినం అంటే ఖచ్చితంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క దినము, అది విశ్రాంతి దినము. ఆ దినాన ప్రకటన గ్రంథకర్త ఆత్మవశుడై ఉన్నాడు, ఆయనకి పరలోక దర్శనాన్ని చూపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక మాట గమనించండి, ప్రభు దినము ఈ లోకంలోనే కాదు. పోనీ ప్రభు దినం ఎప్పుడు స్థాపించబడింది చెప్పగలరా? ఎప్పుడు స్థాపించబడింది? సృష్టి ప్రారంభంలో 7 దినాల్లో 6 దినాలు సృష్టి అంతా చేసి 7వ దినాన్ని దేవుడు పరిశుద్ధపరిచి ఆశీర్వదించాడు. అది ఈ ప్రపంచంలో కొనసాగుతూనే ఉంది. అపవాది దాన్ని తొలగించాలని ప్లాన్ చేస్తున్నాడు, ఇప్పటికి చేస్తూనే ఉన్నాడు. కానీ ఒక రోజున ప్రభు వచ్చినప్పుడు, అయ్యా నీ నామాన్ని నేను ప్రవచింపలేదా, అద్భుతాలు చేయలేదా, నేను కూటాలు పెట్టలేదా, నేను ఏమేమో చేయలేదా అంటే ప్రభు అంటాడు, అక్రమము చేయవాడా, నేను క్రమం ఇచ్చా, ఒక క్రమం ఇచ్చా, నేను క్రమంగా చేయాలి. 10th క్లాసు లేక మిగతా తరగతుల్లో మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ ఉంటే ఒక చాప్టర్కు ముందు ఒక మోడల్ ఇస్తాడు, ఒక లెక్కని మోడల్ ఇస్తాడు. ఎందుకు మోడల్ ఇస్తాడు? ఆ చాప్టర్ మొత్తం ఆ మోడల్ని పట్టి చేయాలా. ఇది మోడల్ వచ్చిందనుకో, నీకు ఇది అర్థమైతే చాప్టర్ అంతా ఈజీగా చేసేస్తావు. ఈ మోడల్ అర్థం కాకపోతే నువ్వు 3 సంవత్సరాలు 10 ఏళ్ళు తలదించుకున్న మోడల్ నీకు అర్థం కాకపోతే చాప్టర్ చేయలేవు నువ్వు. కనుక మనకి మోడల్ ఏంటి తెలిసిన? ఈ లోకంలో దేవుని వాక్యమే. ఈ వాక్యమే నీకు మోడల్. ఈ మోడల్ నువ్వు అనుసరిస్తేనే పరలోకానికి చేరతావు. మోడల్ పక్కన పెడితే నువ్వేం చేసినా లెక్కంతా నువ్వు స్టెప్పులు వేసి ఒక 4 పేజీలు లెక్క స్టెప్ ఆన్సర్ రాదు, నీకు కింద ఆన్సర్ రాదు. నువ్వు స్టెప్పులు వేస్తావు, ఏదో చేస్తావు అంతా రాస్తావు, కానీ కింద ఆన్సర్ అయితే రాదు. ఎందుకు రాదు? నీకు మోడల్ ఇచ్చాడు, అక్కడ ఆ మోడల్ని అనుసరించాలా. ఆ మోడల్ వల్ల నీకు ఆన్సర్ వచ్చింది. కాబట్టి నువ్వు ఎన్ని పేజీలు రాసా నీకు ఆన్సర్ రాదు, పేజీలు మాత్రం ఉంటాయి అంతే. అలాగే నీ జీవితం, నా జీవితంలో సువార్త మాత్రం ఉంటుంది. నాలాంటి వాళ్ళకి, మీలాంటి వాళ్ళకి అనుభవం మాత్రం ఉంటుంది, విశ్వాస అనుభవము, రక్షణ మాత్రం ఉండదు. ఎక్కడ రక్షణ అంటే ఆయన ఆజ్ఞ అనుసరించి వారికే. ప్రకటన చివరిలో మొన్న పాస్టర్ చదివారు, ఏమని? ఒక సున్నైనా ఫుల్లైనా తప్పిపోదు లేఖనం నుంచి. ఏది తీసేయడానికి లేదు, కలపడానికి లేదు. బైబిల్లో లేఖనాల్లో ఏది తీసేయడానికి లేదు. నా ఇష్టమా, నీ ఇష్టమా తీసేయడానికి, కలపడానికి నా ఇష్టమా, నీ ఇష్టమా? ఎవరిష్టాలు చల్లవెక్కడ? దేవుని ఇష్టమే స్థిరము, ఆయన వాక్యమే స్థిరము. కనుక ప్రభు చెప్పాడు, సృష్టిలో ప్రారంభించబడింది, జగమంతా ఉంది, ప్రభు దాన్ని ఆచరించాడు, శిష్యులందరూ ఆచరించారు. తర్వాత పరలోకంలో కూడా విశ్రాంతి ఉంటుందని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తున్నాయి. యెషయా గ్రంథము 66వ అధ్యాయము ఈ మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. యెషయా గ్రంథము 66వ అధ్యాయము యెషయా గ్రంథం 66వ అధ్యాయము 22, 23 వచనాలు. నేను సృజింపబోవు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమి. ఇక్కడ ఆగండి. దేవుడు మరలా క్రొత్త ఆకాశాన్ని క్రొత్త భూమిని సృజిస్తున్నాడంట. అంటే ఈ ఆకాశం ఏమవుతుంది మరి? చదువుకుందాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనము, 21, 22. ప్రకటన 22, 1వ వచనం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనం. మరియు 21 21 1వ వచనం. అంతటి నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని, మొదటి ఆకాశమును మొదటి భూమియు. ఆగండి, చూసారా? యోహాను గారికి దర్శనంలో చూపిస్తున్నాడు దేవుడు, మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయింది, క్రొత్త ఆకాశము క్రొత్త భూమి వచ్చిందని యోహాను గారు చెప్పారు. అదే మాట యెషయా గారు చెప్తున్నారు ఇక్కడ. ఇప్పుడు చదవండి. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 12వ వచనం, 22వ వచనం.
నేను సృజించబోవు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు లయము కాక నా సన్నిధి నిలిచినట్లు నీ సంతతియు నీ నామమును నిలిచిండును. ఇదే యెహోవా వాక్కు. ప్రతి అమావాస్య దినములను ప్రతి విశ్రాంతి దినములను నా సన్నిధి మృక్కుడికై సమస్త శరీరులు వచ్చెదరని యెహోవా సెలవిస్తున్నాడు. ఎక్కడిది? పరలోకంలో. పరలోకంలో కూడా ప్రతి అమావాస్య దినం అంటే నెలకోసారని, విశ్రాంతి దినం అంటే వారానికి ఒకసారని. 7 రోజులు వారము, 30 రోజులు నెల. అమావాస్య ఎన్ని రోజులకు వచ్చిందమ్మా? ఈ సంవత్సరం నెలకు వచ్చింది. వచ్చే సంవత్సరం ఈ సంవత్సరం నెలకోసారి వచ్చింది అమావాస్య. వచ్చే సంవత్సరం, పోయిన సంవత్సరం భూమి పుట్టినప్పటి నుంచి మరలా పరలోకం వరకు దేవుని క్రమం మారదు, మనం మారుతాం. దేవుని క్రమం మారదు. అమావాస్య అంటే నెలకు ఒక రోజని, విశ్రాంతిమేమో వారానికి ఒక రోజని, వారాంతమేమో విశ్రాంతి దినము, నెల అంతమేమో అమావాస్య. కనుక ప్రతి అమావాస్య దినమున ప్రతి విశ్రాంతి దినమున నా సన్నిధిని మురుక్కుటకై సమస్త శరీరులు వచ్చేదరు. ఎక్కడ? పరలోకంలో. దీన్ని మార్చడానికి నువ్వెవరు, నేనెవరు? ఎవరికి హక్కు ఉంది? నాకైతే హక్కు లేదు, యోహాన్ గారికి హక్కు లేదు, యెషయా గారికి హక్కు లేదు, ప్రవక్త ఎవరికి హక్కు లేదు. ఎవరికైనా హక్కు ఉంటే ఆ హక్కు వాళ్ళు తీసుకోవాల్సిందే, మనమేం చేయలేం. కనుక దీన్ని వాక్యంలో ఉన్నదాన్ని మీరు నమ్మితే, అంగీకరిస్తే దేవుని అంగీకరించినట్టు, వాక్యం మాకు వద్దంటే దేవుడే వద్దన్నట్టు. మరి ఎవరిని ఆరాధన చేస్తారో, ఎవరిని స్వీకరిస్తారో అనేది మీకు మీరే నిర్ణయం చేసుకోవాలి. కనుక దయచేసి వాక్యానికి వ్యతిరేకంగా జీవించక, వాక్యపు లోతుల్లోకి వెళ్ళి పరిశుద్ధ గ్రంథాన్ని చదివి విశదీకరించి రాసినటువంటి మాటలను నేర్చుకొని వాక్యార్సమైన జీవితంలో కొనసాగుతూ దేవుని రాజ్యానికి వారసులు కావాలని నేను మనవి చేస్తున్నాను, కోరుతున్నాను. అటు కృపా దీవెన దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఆమేన్. తలవంచండి, ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. దేవా, ఈ రాత్రి ప్రభు దినం గురించి మేము నేర్చుకున్నాం. అనేకులనైనా మీ వాక్యం గ్రహించక తండ్రి, యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనాన్ని కలుగు చేసిన కారణం చేత వాక్యపు వెలుగు వారికి ప్రకాశింపట్లేదని ఆయన పౌలు గారి ద్వారా మీరు ముందుగానే హెచ్చరించారు, తేటతెల్లగా తెలియజేశారు. ఒకవేళ ఇప్పటికీ మా మనోనేత్రాలకి గుడ్డితనం కలిగి ఉన్నట్లయితే ఇప్పుడే తండ్రి మీ వాక్యమును చూడటానికి చూచే కన్నులు అయ్యా, అంధకార సంబంధమైన కన్నులు వీడిపోయి చూచే కన్నులు కలిగి మీ వాక్యపు వెలుగులో పరిశీలన చేసి నిత్యరాజ్యానికి వారసత్వం పొందే జీవితాలు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. దేవా, ఈ రాత్రి విన్న వాక్యం ద్వారా తండ్రి మా అజ్ఞానాన్ని తీసివేసుకొని పరిపూర్ణమైన జ్ఞానంతో మీ వాక్యపు వెలుగులో మా జీవితాలు ముందుకు కొనసాగింపజేసుకునే భాగ్యమును దయచేయమని మీకే ఘనత, మహిమ, ప్రభావములు ఆరోపించుకొనుచు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయంతో వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం మాకు వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్థులను క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము, మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము సన్నిధి చేరి ఉన్న మనందరికీ, ఈ లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుండి దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. వందనాలు.